సో మనకి IQOO Z5 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిపోయింది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఒక గేమర్ కోసం ఫుల్లీ ఆప్టిమైజ్డ్ స్మార్ట్ ఫోన్ అనమాట. IQOO Z3 కూడా లాంచ్ అయింది. అండ్ IQOO Z3 తోటి కంపేర్ చేసుకుంటే IQOO Z5 మనకి ఇందులోని ప్రాసెసర్ అప్గ్రేడ్ అయింది. అండ్ లోపల చిన్న చిన్న ఫీచర్స్ అన్ని అప్గ్రేడ్ అయినాయి. సో ఇదైతే ఒక మంచి అప్గ్రేడెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఇంకొక మంచి ఆప్టిమైజ్డ్ స్మార్ట్ ఫోన్ గేమింగ్ కోసం అయితే. సో మీరు ఎవరైనా గేమర్స్ ఉంటే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అవుతుంది అండ్ చాలా యూస్ఫుల్ అనమాట. వీడియోని ఎన్వర్క్ చూడండి అండ్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మనకి IQOO Z5 స్మార్ట్ ఫోన్ కొన్ని విషయాల్లో డౌన్గ్రేడ్ అయింది అండ్ కొన్ని విషయాల్లోని అప్గ్రేడ్ కూడా అయింది. అండ్ మనకి ఫస్ట్లీ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఒక LCD ప్యానల్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇందులో ఒక LCD ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే ఒక గేమింగ్ సెటప్ కోసం అయితే బాగుంటుంది. అండ్ ఇంకా మీకు ఈ ప్రైస్ రేంజ్లో మీకు AMOLED స్క్రీన్స్ చాలా ఈజీగా దొరికేస్తాయి. కాకపోతే ఇందులో మీకు LCD ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ రీజన్ ఎందుకంటే ఇది ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మీకు ఇందులో AMOLED తోటి అంత యూజ్ ఏమి ఉండదు కాబట్టి వీళ్ళు LCD ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇది అందులో ఉన్న డిస్ప్లే. సో గేమర్స్ కోసం అయితే డిస్ప్లే డిస్ప్లే ఉన్నా సరే నో ప్రాబ్లం కాదు గేమర్స్ కోసం. సో ఇది LCD ప్యానల్. అండ్ దాంతోపాటు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులోనే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇందులో స్టీరియో సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అండ్ దాంతోపాటు LCD డిస్ప్లే ఉంది. సో మనకి ఒక ప్రొఫెషనల్ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ ఏం దొరకదు, నార్మల్గానే ఉంటుంది. ఎందుకంటే మెయిన్లీ స్మార్ట్ ఫోన్ ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి దానికి ఒక స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ LCD ప్యానల్ ప్రొవైడ్ చేశారు. సో మల్టీమీడియా కోసం అయితే మీరు వేరే స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా చూస్ చేసుకోవాల్సింది. ఈ స్మార్ట్ ఫోన్ మీకు అంతగా సెట్ అవుతుంది అనమాట మల్టీమీడియా కోసం. అండ్ ఇంకా అదే డిస్ప్లే. అండ్ ఇప్పుడు డిస్ప్లే తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేది దాని ప్రాసెసర్. అండ్ IQOO Z5లోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక 5G చిప్ సెట్. అండ్ IQOO Z3తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అనమాట. స్నాప్డ్రాగన్ 778G. సో ఇది ఒక లేటెస్ట్ చిప్ సెట్ కాబట్టి మనకి 6 nm బేస్డ్ ఫ్యాబ్రికేషన్ మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా మనకు ఒక నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట ఈ ప్రాసెసర్. సో గేమర్స్ కోసం అయితే చాలా ఎఫిషియెంట్ ప్రాసెసర్ ఇది. సో మనకు ఒక లేటెస్ట్ చిప్ సెట్ ఇంకా 6 nm బేస్డ్ ఫ్యాబ్రికేషన్ మీద రన్ అవుతుంది కాబట్టి చాలా స్మూత్గా రన్ చేయొచ్చు అనమాట. మనకి హెవీ గేమ్స్ని కూడా మనం హెవీ గ్రాఫిక్స్ తోటి అంటే హై లెవెల్ గ్రాఫిక్స్ తోటి చాలా స్మూత్గా రన్ చేయగలుగుతాం అనమాట ఈ ప్రాసెసర్ తోటి. అండ్ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఇంకా 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంకా గేమింగ్ విషయంలోనైతే అసలు ప్రాబ్లం ఉండదు అనమాట. మనకి హై లెవెల్ గ్రాఫిక్స్ తోటి చాలా ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే మనకి దొరుకుతుంది అనమాట. సో ఒక స్మూత్ గేమ్ ప్లే దొరుకుతుంది. సో ఒక గేమర్స్ కోసం అయితే దానికన్నా ఇంకేం కావాలి చెప్పండి. సో అది ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 778G 5G చిప్ సెట్. సో ఒక గేమర్ కోసం అయితే ఎఫిషియెంట్ చిప్ సెట్ అనమాట వన్ వర్డ్లోనే. మనకి స్మార్ట్ ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండడానికి మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎలాగైనా ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయాల్సిందే. సో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది స్మార్ట్ ఫోన్. ఇంకా దాంతోపాటు ఒక హ్యూజ్ అప్గ్రేడ్ ఏంటిదంటే మీకు ఇందులో LPDDR5 ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా మంచి విషయం. ర్యామ్ మేనేజ్మెంట్ చాలా ఇంప్రూవ్ అయింది స్మార్ట్ ఫోన్లోని. అండ్ దాంతోపాటు మీకు ఇందులో UFS 3.1 స్టోరేజ్ టైప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 2 అప్గ్రేడ్స్ అండ్ దాంతోపాటు ప్రాసెసర్ అప్గ్రేడ్ తోటి మీకు ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఓవరాల్గా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ అనమాట అండర్ 25,000 రూపీస్లోని. సో ఇది ప్రాసెసర్. తర్వాత కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఇది ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేయరు. జనరల్లీ IQOO కెమెరాస్ అన్నీ మీడియంగానే ఉంటాయి. కాకపోతే ఈ కెమెరా సెటప్ మనకి 64 MP కెమెరా సెటప్ తోటి వస్తుంది. సో మనకి ఇందులో ఒక డీసెంట్ కెమెరా సెటప్ ఉందన్నమాట. సో మనకి డీసెంట్ లెవెల్ ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతాం. సో మనకి ఎలాగో గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మనకి కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేయరు. సో మనకి అయినా సరే నో ప్రాబ్లం. ఒక గేమర్ అయినా సరే నార్మల్ ఫోటోగ్రాఫర్ అయినా సరే ఈ కెమెరా సెటప్ తోటి మీరు మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట. నార్మల్ డేలైట్ కండిషన్స్లోని అండ్ ఇంకా నైట్ మోడ్లో కూడా మీరు చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట. కాకపోతే మీకు మరీ హై లెవెల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మీకు దొరకదు ఎందుకంటే ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. కాకపోయినా నో ప్రాబ్లం. ఒక మోడరేట్ లెవెల్ కెమెరా యూజర్కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా సెట్ అవుతుంది అనమాట. అంటే ఈ కెమెరా సెటప్ ఖచ్చితంగా సెట్ అవుతుంది. అండ్ ఇది కెమెరాస్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేది బ్యాటరీ అనమాట. సో ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్లోని బ్యాటరీ చాలా ఇంపార్టెంట్. హెవీ బ్యాటరీ ఉంటే లాంగ్ లైఫ్ ఉంటుంది. సో మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ IQOO Z3 కంటే ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అని అనమాట. సో కొంచెం తగ్గించేసారు ఫాస్ట్ ఛార్జింగ్. అయినా సరే నో ప్రాబ్లం. IQOO వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం 23% అంటే 23 minutesలోని 0 to 50% ఛార్జ్ అవుతుంది అనమాట. అంటే మీకు 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 50 minutes దాకా టైం పడుతుంది. సో ఇదైతే బాగానే ఉంది.
మరీ వేస్ట్ అని చెప్పలేం, మరీ బాగుందని కూడా చెప్పలేం. సో మనకి 5000 mAh బ్యాటరీ కూడా కరెక్ట్ సరిపోతుంది గేమర్స్ కోసం అయితే. సో అది బ్యాటరీ. అండ్ ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ స్మార్ట్ ఫోన్ గురించి నా ఒపీనియన్ ఏంటిదంటే, ఈ స్మార్ట్ ఫోన్ గేమర్స్ కోసం అయితే చాలా మంచి స్మార్ట్ ఫోన్. అండర్ 25,000 రూపీస్లోని మనకు ఒక బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. సో ఒక గేమర్ ఎవరైనా ఉంటే అండర్ 25,000 రూపీస్లో ఒక స్మార్ట్ ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా మంచి ఆప్షన్ అనమాట. అండ్ ఇంకా మీరు IQOO Z3ని చూస్ చేసుకోవాలనుకుంటే మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు అందులోని కెమెరా కొంచెం బాగుంటుంది, ఎందుకంటే అందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే IQOO Z3 బదులు IQOO Z5 మీకు చాలా మంచి ఆప్షన్ అనమాట. సో ఇది IQOO Z5 గురించి డీటెయిల్ వీడియో అనమాట. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం. బాయ్.